పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబ సభ్యులను రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం బీదా మస్తాన్రావు మాట్లాడుతూ మధుసూదన్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉగ్రవాద చర్యలను ఆయన ఖండించారు. టూరిస్టులపై ఉగ్రవాద చర్యలు హేయమైన చర్య అన్నారు. ఎంపీలందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మధుసూదన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. గతంలో భారతదేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో పర్యాటకుల మీద అతి కిరాతకంగా అరాచకంగా పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుతో అరాచకం సృష్టిస్తూ ఇంతకుముందు కూడా జరిగినాయి, కానీ అది మిలిటరీ వాళ్ళ మీద జరిగేటువంటి ఆకస్మిక దాడులు, కొంచెం అమాయకుల మీద, స్థానికులైనటువంటి కాశ్మీర్ అమాయకుల మీద జరిగేటువంటి కాల్పులు చూసాం. కానీ ఇంత పెద్ద ఎత్తున పహల్గాం, కాశ్మీర్లో అంతర్భాగమైనటువంటి పహల్గాంలో 26 మంది పైబడి యాత్రికుల్ని ఎప్పుడూ లేని విధంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ పెట్టిన తర్వాత, స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత, ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి, విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేనటువంటి పొరుగు రాష్ట్రం దాయాది దేశం, ఆ దాయాది దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని కొల్లగొట్టడానికి ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద కనికరం లేకుండా కుటుంబంతో, బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించలేనటువంటి అన్యాయం. ఈ భారతదేశమే కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా ఈ ఉదంతాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో ఈ విధమైన అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం. మనం ఎవరు కూడా ఈ అరాచకాన్ని సమర్థించరు, ప్రతి ఒక్కరు కూడా ఖండించడే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా, మేము కూడా 4 రోజుల క్రితం ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఉదంతాన్ని గురించి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలనుకుంటే ఆ రోజు కూడా మేము ప్రధానమంత్రి గారి ఇంటికి కూడా పోయాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మన రాష్ట్రం నుంచి కూడా 2 చనిపోయారు కాబట్టి మన సొంత నియోజకవర్గం కావలి, విశాఖపట్నం నుంచి కూడా ఈ విధంగా మా రాష్ట్రంలో జరిగిన ఉదంతమే అన్ని రాష్ట్రాల్లో 26 మంది జరిగింది కాబట్టి దీన్ని మీరు సీరియస్ గా తీసుకొని దీనికి ఏదో గుణపాఠం, ఏ విధంగా మీరు డిఫెన్స్ అడ్వైజరు, అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు, ప్రముఖులైనటువంటి దేశ ఆంతరంగికంగా సలహాలు ఇచ్చే ప్రధానమంత్రి అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు, మీరు ఏ చర్యనే తీసుకోండి, దానికి భారతదేశం అంతా మీ 140 కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి దళాధిపతులు అందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయాన్నే చెప్పినట్టు విషయాన్ని కూడా ఈరోజు మన అందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇది అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పహల్గాంలో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు మధుసూదన్ రావు, సోమశెట్టి మధుసూదన్ రావు గారు, ఆయనకి భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక పాప, అమ్మాయి మీద, అదేవిధంగా అబ్బాయి ముకుంద్, ఈ విధంగా అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు, వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు సోమశెట్టి ప్రిపాల్ గారు, వాళ్ళ సతీమణి గారు, నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం. అంటే ఈరోజు కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా వాళ్ళకి నైతికంగా మేము వాళ్ళ తెలుగు కుటుంబానికి అయితే అదేవిధంగా కావలి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వగలిగింది. రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం కూడా జరుగుతుంది. మన జిల్లా పర్యటన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది చాలా మనసు కష్టంగా ఉంది. ఆ బిడ్డలను చూస్తుంటే, చిన్న బిడ్డలు, చాలా బాధాకరంగా ఉన్నది కూడా ఎవరు కూడా తీర్చలేనటువంటి బాధాకరమైనటువంటి సంఘటన ఇది. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి
సతీమణికి, అదేవిధంగా బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి, మధుసూదన్ రావు గారికి స్వర్గప్రాప్తి కలగజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మన కావలి నియోజకవర్గం అందరి తరఫున కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఖచ్చితంగా శక్తివంతంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మన నెల్లూరు జిల్లా ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అందరు ఎమ్మెల్యేలు, ప్రతినిధులతో సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.